ఇండియా అలాగే పాకిస్తాన్ వేరు డేట్స్లో ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇండియా ఆగస్టు 15న, పాకిస్తాన్ ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి ఒక పెద్ద స్టోరీయే ఉంది. మరి అఖండ భారత్ నుండి విడదీసిన ఈ రెండు దేశాలు ఎందుకు వేరు రోజుల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ స్టోరీ వినేటప్పుడు మీరు రెండు విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, నేను చెప్పబోయే డేట్స్, అలాగే రెండోది లార్డ్ మౌంట్ బాటన్ అనే వ్యక్తి పేరు. ఎందుకంటే మనం చెప్పుకునే ఈ స్టోరీలో ఇతను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ రెండు దేశాలకు ఇండిపెండెన్స్ డే ఫిక్స్ చేయడంలో మెయిన్ రోల్ పోషించింది ఇతనే. 1947 సుదీర్ఘ స్వాతంత్ర పోరాటం తర్వాత భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతమైంది. స్వాతంత్రం ప్రకటించినప్పుడు దేశం ఇండియా అలాగే పాకిస్తాన్ అనే రెండు వేరు దేశాలుగా విభజించారు బ్రిటిష్ పాలకులు. ఈ విభజనను బ్రిటిష్ ఇండియా విభజన అని పిలుస్తారు. రెండు దేశాలు దాదాపు ఒకే సమయంలో స్వాతంత్రం పొందినప్పటికీ రెండు వేరు డేట్స్లో తమ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాయి. భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న తన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కాగా పాకిస్తాన్ ప్రతి సంవత్సరం ఆగస్టు 14న జరుపుకుంటుంది. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అనే బ్రిటిష్ చట్టం కారణంగా, అలాగే చివరి బ్రిటిష్ వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ పవర్ ట్రాన్స్ఫర్ వేడుకలను ప్లాన్ చేసిన విధానం వల్ల ఇది జరిగింది. ఇది ఎలాగో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది తెలియాలంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇవి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు. ఇక 1946 మే 16న జరిగిన క్యాబినెట్ మిషన్ ప్లానింగ్లో అఖండ భారత్కు స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఒకే ఉమ్మడి రాజ్యాంగాన్ని తయారు చేయాలన్న ప్రక్రియ ఫెయిల్ అయింది. కాబట్టి బ్రిటిష్ భారతదేశాన్ని రెండు రాజ్యాలుగా విభజించాలనే ఉద్దేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడే భావించింది. దీనికి అఫీషియల్ అనౌన్స్మెంట్ 1947 జూన్ 3న వచ్చింది. అయితే నిజానికి 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రభుత్వం మొదట 1948 జూన్ 30లోగా రెండు దేశాలకు స్వాతంత్ర్యం ఇవ్వాలని అనుకుంది. కానీ భారతదేశంలో ముదురుతున్న వర్గపోరు, అల్లర్ల తీవ్రతను చూసిన మౌంట్ బాటన్ అంతకాలం ఆగితే పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించాడు. ఆ తేదీని 10 నెలల ముందుకు జరిపాడు. అయితే 1947 జూన్ 3న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక జర్నలిస్ట్ మీరు ఎప్పుడు స్వాతంత్రం ఇవ్వబోతున్నారు అని అడిగినప్పుడు మౌంట్ బాటన్ తన మనసులో ఉన్న సెంటిమెంట్ డేట్ని ఆగస్టు 15ని అప్పటికప్పుడు ప్రకటించేశాడు. ఎందుకంటే ఆ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లార్డ్ మౌంట్ బాటన్ సౌత్ ఈస్ట్ ఏషియా కమాండోకు సుప్రీం అలైడ్ కమాండర్గా వ్యవహరించారు. సింగపూర్లో జపాన్ సైన్యం 1945 ఆగస్టు 15న మౌంట్ బాటన్ ముందే లొంగిపోయింది. కాబట్టి జపాన్పై సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజునే భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తన కెరీర్లోనే అత్యంత అద్భుతమైన రోజును భారత్ స్వాతంత్ర దినోత్సవంగా మార్చాలని ఆయన భావించారు. ఇది ఒక కారణం మాత్రమే. ఆగస్టు 14 మన ఇండియాకు ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఇంకో జ్యోతిష్య కారణం కూడా ఉంది. అది తర్వాత చెప్తా. ఇక జూన్ 3న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత 1947 జూలై 18న ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్కి బ్రిటిష్ పార్లమెంట్ నుంచి రాజా ఆమోదం లభించింది. అదే రోజున ఆగస్టు 15ను అపాయింట్మెంట్ డేగా ప్రకటించారు. అంటే ఇండియా పాకిస్తాన్లకు ఆగస్టు 15 స్వాతంత్ర్యం ఇవ్వాలని జూలై 18న అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే పాకిస్తాన్ ఎందుకు 14న సెలబ్రేట్ చేసుకుంటోందని. నిజానికి 14 ఆగస్టు 1947 పాకిస్తాన్ కరాచీలో పవర్ ట్రాన్స్ఫర్ వేడుకలు జరిగాయి. ఎందుకంటే అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ రెండు దేశాలకు ఉమ్మడి గవర్నర్ జనరల్గా వ్యవహరించేవాడు. చట్ట ప్రకారం రెండు దేశాలకు ఆగస్టు 15నే స్వాతంత్రం ఇవ్వాలి. కానీ ఆగస్టు 15న ఆయన న్యూఢిల్లీలో ఉండి భారతదేశ పవర్ ట్రాన్స్ఫర్ వేడుకల్లో పాల్గొనాల్సి, ఆగస్టు 14 మధ్యాహ్నం కరాచీలో జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మౌంట్ బాటన్ ప్రసంగించి బ్రిటన్ రాజు జార్జ్ 6 పంపిన సందేశాన్ని చదివి, ఒకే సమయంలో ఆయన కరాచీ, న్యూఢిల్లీ రెండిట్లోనూ ఉండలేడు కాబట్టి ఆగస్టు 14 మధ్యాహ్నం కరాచీలో జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మౌంట్ బాటన్ ప్రసంగించి బ్రిటన్ రాజు జార్జ్ 6 పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఆ తర్వాత పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్గా జిన్నా ప్రమాణ స్వీకారం చేశారు. బ్రిటిష్ వారి తరఫున అధికారిక వేడుకలు ఆగస్టు 14నే జరగడంతో పాకిస్తాన్ ఆ రోజునే తమ స్వాతంత్ర దినోత్సవంగా మార్చుకుంది. దీనికి ఇంకో మతపరమైన కారణం కూడా ఉంది. 1947 ఆగస్టు 14న రాత్రి ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన
రమదాన్ 27తో కూడి ఉంది. ఇస్లాంలో ఈ రాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పవిత్రమైన రోజున తమ దేశం ఏర్పడాలనే ఉద్దేశంతో కూడా పాకిస్తాన్ ఆగస్టు 14నే తమ అధికారిక స్వాతంత్ర దినోత్సవంగా స్థిరపరచుకుంది. ఇది పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే 14th ఉండడానికి ఒక కారణం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 1947లోనే జిన్నా తన రేడియో ప్రసంగంలో ఆగస్టు 15ను పాకిస్తాన్ పుట్టినరోజుగా పేర్కొన్నారు. అలాగే తొలి పాకిస్తానీ స్టాంపులు కూడా ఆగస్టు 15th గురించిన వివరాలను కలిగి ఉన్నాయి. కానీ 1948లో మాత్రమే పాకిస్తాన్ అధికారికంగా తన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆగస్టు 14కి మార్చుకుంది. ఇప్పుడు ఇండియాకు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే ఎందుకు నిర్ణయించారో చెప్తాను. పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తుకు అధికారులను బదిలీ చేసిన మౌంట్ బాటన్ తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. 14-15 ఆగస్టు 1947 అర్ధరాత్రి ఢిల్లీలో భారతదేశానికి పవర్ ట్రాన్స్ఫర్ చేశారు మౌంట్ బాటన్. అప్పుడే భారతదేశపు మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ ట్రిస్ట్ విత్ డెస్టినీ అనే తన ప్రసిద్ధ ప్రసంగం చేశారు. ఇక్కడ సరిగ్గా అర్ధరాత్రి పవర్ ట్రాన్స్ఫర్ జరగడానికి జ్యోతిష్య కారణాలున్నాయని చెప్పాను కదా. ఈ గందరగోళాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1947 జూన్ 3న ఎప్పుడైతే లార్డ్ మౌంట్ బాటన్ ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డేగా అనౌన్స్ చేశారో అప్పుడే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జ్యోతిష్యులు ఆ తేదీని చూసి ఆందోళన చెందారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఆ రోజు గ్రహాల స్థితి అస్సలు బాలేదని వారు తేల్చారు. ఆ రోజు అమంగళమైన యోగం ఉందని, ఆ రోజున గనక దేశానికి స్వాతంత్రం వస్తే దేశంలో అల్లర్లు, విభజనలు, అశాంతి ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. అందుకే ఆగస్టు 15th కాకుండా మరేదైనా శుభముహూర్తం ఉన్న రోజును ఎంచుకోవాలని జవహర్లాల్ నెహ్రూకు ఇతర నాయకులకు గట్టిగా విజ్ఞప్తి చేశారు. ఇంకోవైపు బ్రిటిష్ వాళ్ళు తమ సెంటిమెంట్ తేదీ అయిన ఆగస్టు 15ను మార్చడానికి అస్సలు ఒప్పుకోలేదు. అటు బ్రిటిష్ వారు ఇచ్చిన తేదీని మార్చలేక, ఇటు అశుభ ముహూర్తాన్ని అంగీకరించలేక భారతీయ నాయకులు ఒక మిడిల్ పాత్కు వచ్చి అద్భుతమైన ఉపాయాన్ని ఆలోచించారు. అదే అర్ధరాత్రి ముహూర్తం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి 12 గంటలు దాటితే కొత్త రోజు మొదలవుతుంది. అంటే ఆగస్టు 15 స్టార్ట్ అవుతుంది. కానీ హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక కొత్త రోజు ఎప్పుడు సూర్యోదయంతోనే ప్రారంభమవుతుందని. ఈ టెక్నికల్ డిఫరెన్సెస్ను జ్యోతిష్యులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆగస్టు 14 రాత్రి 11 గంటల 51 నిమిషాలకు, ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు దాదాపు 24 నిమిషాల పాటు అత్యంత శక్తివంతమైన శుభప్రదమైన అభిజిత్ ముహూర్తం ఉందని జ్యోతిష్యులు గుర్తించారు. ఈ ముహూర్తానికి ఉన్న దోషాలను పోగొట్టే శక్తి ఉంది. ఆ సమయంలో ఆకాశంలో సింహలగ్నం నడుస్తుంది. జ్యోతిష్యం ప్రకారం సింహలగ్నం అనేది ఒక సామ్రాజ్యానికి లేదా దేశానికి సుస్థిరమైన బలమైన పునాదినిస్తుంది. ఈ అర్ధరాత్రి ముహూర్తం వల్ల ఇటు బ్రిటిష్ వారికి తాము అనుకున్న ఆగస్టు 15 దక్కింది, ఎందుకంటే రాత్రి 12 దాటింది కాబట్టి. అటు భారతీయులకు సూర్యోదయం కానుందున జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంకా ఆగస్టు 14కే వస్తోంది కాబట్టి వారు అనుకున్న శుభముహూర్తంలో పవర్ ట్రాన్స్ఫర్ వేడుక జరిగింది. అందుకే మనకు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందని అంటారు. కానీ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం ఆగస్టు 15 1947 అనే ఒకే నియమిత రోజున భారతదేశం అలాగే పాకిస్తాన్లను స్వతంత్ర దేశాలుగా సృష్టించినందున ఈ రెండు దేశాల పవర్ ట్రాన్స్ఫర్ వేడుకలు గందరగోళాన్ని సృష్టించే ఒక ముఖ్యమైన అంశమైంది. నిజం చెప్పాలంటే చట్టపరంగా బ్రిటిష్ చట్టం కింద రెండు దేశాలు రెండు వేరువేరు క్యాలెండర్ రోజులలో ఏర్పడలేదు. కానీ మౌంట్ బాటన్ కరాచీ అలాగే ఢిల్లీ రెండిట్లోనూ ఒకే సమయంలో ఉండలేనందున అధికారాన్ని బదలాయించడానికి సంబంధించిన అధికారిక ప్రభుత్వ వేడుకలు వేరువేరుగా నిర్వహించబడ్డాయి అంతే. ఆ టైంలో జరిగిన ఈ విషయాలు ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఈ ప్రయత్నం చేశాను. ఈ వీడియోలో మనం చర్చించుకున్న ఈ చారిత్రక అంశాలపై మీ అభిప్రాయం ఏంటి? భారతదేశం పాకిస్తాన్ స్వాతంత్ర తేదీల వెనుక ఉన్న ఈ అసలు నిజం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇదే ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.